హాయ్ అండి. ఈరోజు అయితే థర్స్డే కదా, ఇంకో 2-3 డేస్లో అంటే మండే నుంచి ఇంకా అన్ని స్కూల్స్ ఓపెన్ అయిపోతాయండి. అందరు మదర్స్ నాకు తెలిసి ఫుల్ బిజీ అయి ఉంటారు పిల్లలతోనే. నేను కూడా ఇంకా వీళ్ళు హాలిడే హోంవర్క్స్ అయ్యాయా లేదా, ఏం కంప్లీట్ అయ్యాయి, ఏం కంప్లీట్ అవ్వలేదా అని అన్నీ చెక్ చేసుకుంటున్నాను. అండ్ బుక్స్కి కవర్ వేయడం కూడా కొన్ని మిగిలిపోయండి. మా పాప వేయలేదు, మా బాబు వేస్తాను. కానీ ఇవన్నీ కూడా వేస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళకి ఒకటి చెప్తా ఉన్నాను. ఇంకా వాళ్ళ కబోర్డ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా సర్ది పెట్టుకోవాలి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, స్కూల్కి వీళ్ళు వెళ్తున్నారా నేను వెళ్తున్నాను అనేది అర్థం కాలేదు. నవడేస్ పేరెంట్స్ అందరూ ఇట్లానే ఉన్నారులేండి. మేము చదివేటప్పుడు అంటే నేను కాదు, మనందరం అంటే ఇప్పుడు మన ఏజ్లో ఉండే వాళ్ళందరం చదివేటప్పుడు అంటే పేరెంట్స్ ఇంత కేరింగ్ ఎక్కడుండేది చెప్పండి. అందుకేనేమో మనకి ప్రతి దాని వాల్యూ అనేది మనకు తెలుస్తుంది. ఈ రోజుల్లో పిల్లల్లో అంత ఇదైతే అస్సలు లేదండి. మా పిల్లలకి మ్యాక్సిమం అంతా సమ్మర్ హాలిడేస్ వర్క్స్, ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ అయితే చేయించేసాను. కానీ తెలుగు దగ్గర నేను స్టక్ అయిపోతానండి. ప్రాబ్లం ఏమవుతుందంటే, యాక్చువల్గా నాది కేవీ అండి. నేను 10th క్లాస్ వరకు కేంద్రీయ విద్యాలయనే కేవీలోనే చదివాను. నాకు తెలుగు అసలు రాదు. అంటే దానికి ముందు నేను డాడీతో వెళ్ళక ముందు ఒక 3rd క్లాస్ వరకు అయితే శ్రీకాకుళంలో చదివాను. ఆ 3rd క్లాస్ వరకు నేను చదివిన తెలుగే ఇప్పటి వరకు నాకు గుర్తుంది. అందుకని తెలుగు చదువుతానండి. అంటే పూజలు చేసేటప్పుడు కొన్ని ఉంటాయి కదా, శ్లోకాస్ అని, ఇవన్నీ దత్తాత్రేయ స్వామి పారాయణం, బాబా పారాయణం, ఇవన్నీ తెలుగు చదువుతాను. బట్ రాయడం అంటే మాత్రం నా వల్ల కాదండి. అంటే మాత్రాయ రాంగ్ రాసిస్తానమాట. అంటే నార్మల్గా తెలుగు చదివే వాళ్ళు ఎంత నీట్గా రాస్తారో నేను అంత ప్రాపర్గా రాయలేను. అంటే ఇప్పుడు హిందీ, ఇంగ్లీష్ ఎంత కాన్ఫిడెంట్గా రాస్తానో అంతలా అయితే అసలు రాయలేను. అందుకే పిల్లలకైతే తెలుగు అయితే నేను అసలు చెప్పనండి, ఏమైనా మిస్టేక్స్ అయిపోతాయేమో అనేసి. అన్నీ చెప్తాను కానీ తెలుగు దగ్గర స్ట్రక్ అయిపోతాను. వాళ్ళకి ఇంకా మీ నాన్న వచ్చాక అడగండి అనేసి అయితే చెప్తాను. నాలా మీలో ఎంతమందికి తెలుగు ప్రాబ్లం ఉన్నది అనేది నాకైతే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేనైతే పిల్లలకి ఇలా ఒకటి చేస్తూ ఉన్నాను. ఈ రోజుకైతే హాఫ్ పని అయింది. రేపటికైతే ఇంకా కంప్లీట్గా పని అంతా క్లియర్ చేసేలా, అంటే పని అంటే పిల్లలు అండి, ఈ వర్క్స్, ఈ బుక్స్, కబోర్డ్లో ఎవరు వాళ్ళవి నోట్బుక్స్ అని, రీడర్స్ అని అన్నీ ప్రాపర్గా సర్ది పెట్టేస్తే అప్పుడు వీళ్ళకి స్కూల్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి కాదు, నాకు ఇంకా పొద్దున్న 4:30 నుంచి రన్నింగే స్టార్ట్ అవుతుంది. ఇంకా మీరు కూడా మీ పిల్లలకి అన్నీ ఇట్లా సర్ది పెట్టేశారా లేదా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి.